తెలంగాణలో ఉన్న కొన్ని సామెతల పేరు చెప్పు. సామెతలు చాలా రకాలుగా ఉన్నాయి మేడం. అందులో ఫస్ట్ వచ్చేసి ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావిడంట. రెండోది ఇటేటు రమ్మ అంటే ఇల్లంతా నాదే అన్నాడట. మూడోది కొంచెం సన్నిహిత చాలు సంకెక్కి కూర్చున్నాడంట. నాలుగోది గతి లేక గంజి తాగితే లంచచ్చి లస్సి అడిగిందంట. ఐదోది చూసి రమ్మంటే కాల్ చచ్చిండట. ఆరోది చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద. ఏడోది ఎక్కడ దిక్కు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కయిందట. ఎనిమిదోది అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటది, ఏం లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. 9 దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారట. 10 కొడలా నీళ్ళెప్పుడు పోసుకుంటావా అంటే దొడ్లున్న బర్రె ఈన్నాక అన్నదట. 11 పనిలేని మంగళోడు పిల్లిదలా కొరిగిండట. 12 న్యాయం చెప్పు నాగిరెడ్డి అంటే నాకే 4 పిల్లలు నీకేం చెప్పాలన్నాడంట. 13 అవ్వకు అన్నం పెట్టినోడు చిన్నవ్వకు చీర కొనిస్తా అన్నాడట. 14 అందం తప్పిన పీనుగా ఎత్తుకపోంగి ఎరిగిందట. 15 ఆకులు నాకేటోనికి మూతులు నాకేటోడు. 16 చాలు చెప్పే మల్లక్క అంటే దుడ్డే బర్రె నాదే అన్నదట. 17 లింగం ఎతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడంట. 18 ఎల్లయ్య గెట్లేవు మల్లయ్యకు బర్రెలేవు. 19 మాటకు మతి లేదు పూటకు గతి లేదు. 20 రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు. 21 పాపం అని పాత సీరిస్తే ఇంటికి పోయి ఉరేసుకుని వచ్చిందట. 22 చారాన కోడికి బారాన మసాలా. 23 పతివ్రత పరమన్నం ఆడితే తెల్లారదాకా సల్లారలేదట. 24 ఇగిరంగల్ల మొగోడు పందిరి అయితే కుక్కతోక దలి కూలిపోయిందట. 25 ఇల్లుగాలు ఒకడెడితే బొగ్గుల బేరానికి ఇంకోటి వచ్చిందట. 26 ఎంకాయమ్మ వడ్డించి అంటే వంగలేనమ్మ మంగళవారం అన్నదంట. 27 శుభం పలకరా మొగడా అంటే పెళ్లి కూతురు ముండెక్కడ అన్నదంట. 28 కోడలికి బుద్ధి చెప్పి అత్త అవసరంతో లేచిపోయిందట. 29 పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టిందట. 30 కడుపులో బండెడు భయమే ఇంటినక 2 మిండెళ్ళే. 31 తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నాడట. ఇంకా ఇలాంటి సామెతలు మీకు ఏమైనా తెలిస్తే కింద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ అక్కడక్కడ చిన్న చిన్న బూతులు లెక్కేమని అనిపిస్తే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఇవి మా విలేజ్ లో వాడుకునే పదాలు. సో మీకు తెలియజేద్దామని చెప్పాను. అండ్ మరిన్ని వీడియోల కోసం ఫాలో చేయండి.